అంటే ఇప్పుడు జనరల్గా కొంచెం కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గ్రాఫ్ తగ్గుతుంది అని అనుకున్నారు. కానీ మళ్ళీ బీఆర్ఎస్లో నుంచి ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడం ద్వారా ఒక్కసారిగా మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా కేటీఆర్ వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏర్పడింది అంటున్నారు. అంటే వాళ్ళు మొత్తం 38 మంది గెలిచారు. 1/3 వస్తే స్ప్లిట్ అవుతుంది. అదే కనుక 2/3 వస్తే మెడ్జ్ అవుతుంది. అంటే 13 మంది రావాలి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడానికి స్ప్లిట్ అవ్వాలంటే. మరి మెడ్జ్ అవ్వాలంటే 2/3 అంటే 26 రావాల్సి ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఇప్పటికైతే 10 మంది వచ్చున్నారు. ఇంకో 3 కూడా వస్తే స్ప్లిట్ అయింది అనేటువంటి దాన్ని తీసుకురావటం కోసం అందుకని వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులను ఓకే చేసి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రక్రియకి కూడా శ్రీకారం చుడుతున్నారు అనేటువంటిది బాగా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అజిత్ గారు ఇది పొలిటికల్గా ఒక ప్రకంపనలో సృష్టించబోతుంది అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో అనేది చూడాలి. కేసీఆర్ ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ పార్టీ బాగా స్పీడ్ పెరుగుతుంది అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీ కొంచెం స్పీడ్ పెరుగుతుంది అనుకున్న టైంలో ఇది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఒక దెబ్బే. కానీ ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటుంది. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ని స్ట్రాంగ్ చేయకపోతే ఇటువంటి పొలిటికల్ ఆపర్చునిటీస్ కోసం జరిగేవి ఉంటాయేమో కానీ తర్వాత ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు అంటున్నారు, తలసాని శ్రీనివాస్ గారు అంటున్నారు, ఇట్లా ఏదో నడుస్తున్నాయి పేరు. ఇందులో ఏది కన్ఫర్మ్ ఏది కన్ఫర్మ్ కాదు అనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు, బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేను సొంత ఇంటికి వచ్చానంటారు. తలసాని శ్రీనివాస్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడేమంటారు, నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి మారాను అనేవచ్చు. అనటానికి ఏదైనా ఉంటుందేమో కానీ ఇప్పుడు గవర్నమెంట్ సిస్టము జరుగుతున్న అడ్మినిస్ట్రేషను లేదా విధానాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని అంటే వాళ్ళకి చాలా పెద్ద బంపర్ ఆఫర్స్ ఉంటే తప్ప, ఒక పొలిటికల్ వాళ్ళకి బిగ్ ఆపర్చునిటీస్ ఉంటే తప్ప వాళ్ళు రారు అని అయితే అనుకోవచ్చు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. ఏమండి, ఏందండి, ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా గెలిచింది కానీ తెలంగాణ అంటే హైదరాబాద్ మెయిన్ కదా వంశీ గారు. హైదరాబాద్ కాకుండా ఎన్ని చోట్ల గెలిచినా కానీ హైదరాబాద్ నగరం మీద పట్టు లేనిది పూర్తిగా పట్టు రాష్ట్రం మీద సాధించినట్లు కాదు వంశీ గారు. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవని పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ సిటీ మీద పట్టు సాధించాలనుకుంటోంది వంశీ గారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ సిటీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికే అరకిపూడి గాంధీ గారు, లేదంటే ఈవెన్ మాగంటి జూబ్లీ హిల్స్ కు సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు, అదేవిధంగా ప్రకాష్ గౌడ్ గారు, వీళ్ళంతా కూడా ఆల్రెడీ లైన్లో ఉన్నారు, చేరారు. కొంతమంది టెక్నికల్గా జరగకపోయినా సరే వాళ్ళకి సంఘీభావంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి టెక్నికల్గా చేరలేదు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, దాదాపు 13 మంది ఇప్పుడు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు వంశీ గారు. సిటీ వాళ్ళు కాకుండా సిటీకి సంబంధించి ఇప్పుడు మరో 10 మందిని గనక చేర్చుకుంటే ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తోంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా అసెంబ్లీ కార్యదర్శికి కానీ శాసనసభ స్పీకర్కి కూడా నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులు ఇది ఇలా చేస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఉంది కాబట్టి పార్టీ ఇది ఫిరాయింపు కాకుండా మెర్జర్ చేసుకోవాలి పూర్తిగా అనేది కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. దానికి అనుగుణంగానే చాలా శరవేగంగా పావులు గదుపుతోంది వంశీ గారు. ఒకవేళ ఆ రోజు కోర్టుకి వెళ్లకుండా ఉంటే ఏమన్నా కొంత డిలే అయ్యేదేమో. ఈ రోజు శరవేగంగా పావులు గదుపుతోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు అంటే 13 మంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. ఈ 13 మంది కాకుండా మొత్తం 38 మందిలో మినిమం అంటే 26 మంది 25 నుంచి 25 వరకు కూడా 25 నుంచి 26 వరకు కూడా ఒకవైపు తీసుకుంటే మెర్జర్కి వెళ్ళొచ్చు అనే భావన ఉంది వంశీ గారు. లేనప్పుడు ఖచ్చితంగా సరే స్ప్లిట్ అయినా చేస్తారు. ఎందుకంటే ఇంకో 3 రావడం, ఆల్రెడీ 13 మంది ఉన్నారు కాబట్టి స్ప్లిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి కేబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు వంశీ గారు. 6 ఖాళీలు ఉన్నాయి. అందులో ఉన్నోళ్లలో కూడా ఒకళ్ళిద్దరికి ఉద్వాసన తప్పదు అని అనుకుంటున్నారు. ఈ మంత్రి పదవులన్నింటినీ కూడా ఎరవేసి
ఖచ్చితంగా మంత్రి పదవులు ఒక గ్యారంటీ తీసుకొనే ఈరోజు పార్టీలో రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు వంశీ గారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ అంటే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా కవితా ఇంద్రారెడ్డి గారు మరి ఆమె ఎందుకంటే మొన్న అసెంబ్లీ సరే ఏముందండి ఇవన్నీ వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఒకసారి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో మారిన తర్వాత అప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో మారడానికి ఏముంది, అప్పుడు దానికి ఉండేటువంటి రీజన్స్ చాలా ఉంటాయి, దానికి చెప్పుకోవడానికి చాలా బలమైన రీజన్స్ ఉంటాయి. సరేనండి, ఓకే.